మెమరీ న్యూస్ మీకు చెప్పాలి. కమల్ హాసన్ గారు ఓపెనింగ్ సీన్స్లో ఉన్నప్పుడు ముసిలాయన గెటప్లో అది గొబ్బెమ్మలు అది తీస్తాడు, అది అక్కడ పెడతాడు, అక్కడ పాల బాటిల్స్ ఉండే పట్టుకెళ్తాడు. అప్పుడు పిల్లలందరూ వచ్చి కారులో దిగుతారు, తాతయ్య తాతయ్య అంటే చుట్టుపక్కల వస్తారు. అందులో చిరంజీవి గారి తాలూకు చుట్టుపక్కల ఉన్నాడు, అల్లు అరవింద్ గారు చుట్టుపక్కల ఉన్నాడు, తెలిసిన వాళ్ళు అందరి తాలూకు పిల్లలు వచ్చారు. అందులో ఈ రోజున సూపర్ 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 పిక్చర్లు. అందులో ఇప్పుడు సెలబ్రిటీ రేంజ్కి వెళ్ళిపోయిన ఒక అబ్బాయి, అప్పుడు ఇంత అబ్బాయి బన్నీ కిటికీ వెనకాల ఊచల మధ్యలో నుంచి సరదాగా చూస్తూ, కావాలంటే చూడండి, బన్నీ అప్పుడు ఇంత పిల్లవాడుగా సినిమాలు వెనకాల కనిపిస్తాడు. ఇంకా ఇంకా చాలా మ్యాటర్స్ ఉన్నాయి. అందులో కమల్ హాసన్ గారు ఎప్పుడు మేమంతా సెట్టు లైటింగ్ చెప్పి విశ్వనాథ్ గారు రెడీ అవుతున్న లోపు మిగిలిన అన్నీ రెడీ అయిపోయి అందరూ వెయిట్ చేస్తున్నవాళ్ళు. ఎందుకంటే ఆయన నెమ్మదిగా వస్తాడు. ఎందుకంటే ఆయన ఎంత బాగా స్టడీ చేసి క్యారెక్టర్ని విశ్వనాథ్ గారితో డిస్కస్ చేసి మేకప్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాడు. ఈజ్ వండర్ఫుల్ టెక్నీషియన్. సామాన్యుడు కదా అతను, సకల కళా వల్లభని అంటాం కదా, అలాగనమాట. వెళ్ళి లండన్ నుంచి తర్వాత నాతో చెప్పాడు, లండన్ నుంచి మేకప్ మెటీరియల్ తనే తెప్పించుకొని తనే చేసుకునేవాడు. పక్కన వాళ్ళు ఉండేవాళ్ళంట. ఈ స్కిన్ మడతలు పడడానికి లేటెక్స్ ఏదో అంటారు మేకప్లో, అలాగే ఇక్కడ పౌచెస్ అంటాం కదా, క్యారీ బ్యాగ్స్ అంటారు ఎంఎస్ నారాయణ, అవి చిన్న చిన్నవి అవి, ఇంకా ఇక్కడ ఫోల్డ్స్ ఇక్కడ అన్నిటికీ చేసుకొని మేకప్ చేసుకొని ఏజీ 75 years మనిషిగా తయారై వస్తాడనమాట. అద్భుతం. చూడగానే నిజంగా మనం ఏంటి కమల్ హాసన్ 8 yearsకి ఇలా ఉంటాడనమాట, కళ్ళెదురు కనిపిస్తున్నాడు. అలా వచ్చి అంత అద్భుతంగా చేసే సినిమా అంతా. మళ్ళీ తర్వాత ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నిజంగా స్వాతి ముత్యం ఎలా ఉంటుందో చక్కగా ఫ్రెష్గా ముత్యం లాంటి ఫేస్తో అంత యంగుగాను, హార్డ్లీ 20-25 మధ్య ఉన్నట్టుగా అంత బాగా కనిపిస్తాడు. రాజమండ్రిలో దిగాం ఒక పర్టికులర్ షెడ్యూల్కో ఫస్ట్ దిగాం. ఓల్డ్ గెటప్ అంతా అరుణాచలం స్టూడియోస్లో ఆ ఇల్లు, ఆ ఇటుకల ఇల్లు, అవన్నీ ఓల్డ్ ఏజ్ ఇల్లు, ఎండులో సినిమా ఎండులో రాధిక అతని చేతుల్లో చనిపోయి అవన్నీ కూడా అరుణాచలం స్టూడియో సెట్టు. విశ్వనాథ్ గారు కలర్ స్కీమ్ అది అలా చెప్పే చేయిస్తారు ఆ డైరెక్టర్ వాళ్ళతో. ఏంటంటే ఎర్త్లీ కలర్స్ అంటాం మనం, అంటే బ్రైట్ కలర్స్ ఉండకూడదు, చక్కగా ప్యాస్టల్ కలర్స్ కథ ప్రకారం ఉండాలని. మేకప్ కూడా అలా ఉండేది. ఎక్కువ మేకప్ ఉంటే నేను ఒప్పుకున్నా కాదు, నేను ఎలాగో ఒప్పుకున్నాను. నేను వంశీ అంతా ఒక రియలిస్టిక్గా ఉండాలి, సొసైటీ మేకప్లో ఉండాలి అని మామూలు కమర్షియల్ హీరోయిన్స్ వేసుకున్న ఏషియన్ పెయింట్స్ లాగా మేము ఒప్పుకునేవాళ్ళం కాదు. విశ్వనాథ్ గారు అంతే, ఇదిగో ఇంతే ఇలాగ ఉండాలని చెప్పి వాళ్ళకందరికీ చెప్పే చేయించేవాళ్ళు. ఆయన చెప్పింది చేయడం ఎవరు మాట్లాడడానికి లేదు, ఎందుకంటే సినిమా కోసం, మంచి సినిమా కోసం.